ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం HURL నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇప్పుడు మనం ఈ HURL అనేది ఏంటనేది దాని గురించి ఒక 2 minutes తెలుసుకుందాం. సో దీన్ని మనం హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ గా దీన్ని డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇది ఒక ఫర్టిలైజర్ కంపెనీ. సో ఇది మనకి ఏంటంటే మనకి ఇది జాయింట్ వెంచర్ గా ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి ఇది 2016 సంవత్సరంలో మనకి కోల్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ఇది దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే మనం ఎక్కువగా ఇంపోర్టెడ్ యూరియాని ఎక్కువ యూజ్ చేయకుండా మనకి లోకల్ గా ఏదైతే ఉందో సో వాటిని ఆ ఇంపోర్టెడ్ యూరియా యొక్క ఉపయోగాన్ని తగ్గించడం కోసమే ఇది ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇది మనకి బేసికల్ గా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి ఏదైతే రివైవ్ అండ్ మోడర్నైజ్ ఏవైతే ఉంటాయో మనకి లైక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ ఉంటాయో సో వాటిని రివైవ్ చేయడానికి మోడర్నైజ్ చేయడానికి ఈ లిమిటెడ్ అనేది మనకి పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్ లో భాగంగా మనకి ఈ HURL లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పోస్టులు ఏంటి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని రిలీజ్ చేసింది, దీని తర్వాత ఈ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఏవేవి ఉన్నాయి, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అదేవిధంగా ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇంజనీర్, అదేవిధంగా మేనేజర్ అండ్ మిగతా పోస్టులకు సంబంధించి ఇంకా వేరియస్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి మొత్తం 108 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎవరైతే బీటెక్ ఆర్ BE డిప్లొమా లేదంటే MBA ఆర్ PG డిప్లొమా ఇన్ రిలవెంట్ ఫీల్డ్ లో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి వ్యారీస్ బై పోస్ట్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేనేజర్ పోస్ట్ కి సంబంధించి మనకి ఇక్కడ 40 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ కి సంబంధించి 37 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. దీని తర్వాత అసిస్టెంట్ మేనేజర్ కి 35, అదేవిధంగా సీనియర్ ఇంజనీర్ కి సంబంధించి 32, ఇంజనీర్ ఆర్ ఆఫీసర్ కి సంబంధించి 30 సంవత్సరాలు. దీని తర్వాత మనకి సీనియర్ మేనేజర్ కి సంబంధించి 42 ఏళ్ళు, అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 గ్రేడ్ 2 కి సంబంధించి 30 ఏళ్ళు. దీంతో పాటు మనకి అడిషనల్ చీఫ్ మేనేజర్ కి సంబంధించి 44 ఏళ్ల పాటు వీళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకి ఓబీసీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ SC STలకు కూడాను మనకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీకి 3 years, అదేవిధంగా SC STలకి 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఈ HURL అనేది మనకి గవర్నమెంట్ సెక్టరే. సో మీరు ఎవరైతే BE బీటెక్ కింద మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం కదా, సో వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్ లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వ్యారీస్ బై పోస్ట్ కి సంబంధించి మనకి ఇక్కడ పర్ మంత్ శాలరీ, అదే విధంగా పర్ యానం శాలరీ అనేది కూడాను మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఒక్కొక్క పోస్ట్ కి సంబంధించి డిఫరెంట్ గా అనేది పే స్కేల్ అనేది ఉంది. సో ఆ పే స్కేల్ గురించి మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి అడిషనల్ చీఫ్ మేనేజర్ కి సంబంధించి వీళ్ళకి సంవత్సరానికి 34.10 LPA అనేది వీళ్ళకి పర్ యానం అనేది వస్తుంది. సో అప్రాక్సిమేట్ గా వీళ్ళకి మంత్ కి వచ్చేసరికి వీళ్ళకి స్టార్టింగ్ 90,000 నుంచి 2,40,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా సీనియర్ మేనేజర్ కి సంబంధించి వీళ్ళకి పర్ యానం వచ్చేసరికి 30.30 LPA అనేది వీరి యొక్క పర్ యానం యొక్క శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. పర్ మంత్ కి వచ్చేసరికి వీళ్ళకి స్టార్టింగ్ 80,000 నుంచి 2,20,000 వరకు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా మేనేజర్ పోస్ట్ కు చూసుకున్నట్లయితే వీళ్ళకి LPA అనేది 26.50 అనేది అప్రాక్సిమేట్ గా ఉంటుంది. పర్ మంత్ వచ్చేసరికి వీళ్ళకి స్టార్టింగ్ 70,000 నుంచి 2 లక్షల వరకు వీరి యొక్క మంత్లీ శాలరీ అనేది ఉంటుంది అనమాట. దీని తర్వాత డెప్యూటీ మేనేజర్ కి సంబంధించి మనకి ఇక్కడ 21.30 LPA అనేది వీరి యొక్క అప్రాక్సిమేట్ శాలరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ పర్ మంత్ చూసుకున్నట్లయితే వీళ్ళకి 60,000 నుంచి 1,80,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది పర్ మంత్ ఉంటుంది అనమాట. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ చూసుకున్నట్లయితే
ఇందులో మనకి 17.70 LP అనేది వీరికి పర్ యానం అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా పర్ మంత్ చూసుకున్నట్లయితే వీరి యొక్క శాలరీ అనేది 50,000 నుంచి 1,60,000 వరకు వీరి యొక్క మంత్లీ శాలరీ అనేది ఉంటుంది. దీని తర్వాత సీనియర్ ఇంజనీర్ చూసినట్లయితే మనకి ఇక్కడ 15.90 LP అనేది అప్రాక్సిమేట్ గా వీరి యొక్క CTC అనేది ఉంటుంది అనమాట. పర్ మంత్ చూసినట్లయితే 45,000 to 1,50,000 అనేది పర్ మంత్ ఇది ఒక వీరి యొక్క శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇంజనీర్ ఆర్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి LPA అనేది మనకి ఇక్కడ 14.20 LPA అనేది అప్రాక్సిమేట్ గా ఉంటుంది వీళ్ళ యొక్క CTC. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 8.20 LPA అనేది అప్రాక్సిమేట్ గా ఉంటుంది. పర్ మంత్ వచ్చేసరికి వీళ్ళకి స్టార్టింగ్ 25,000 నుంచి మనకి 86,400 రూపీస్ అనేది వీరి యొక్క మంత్లీ పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది పోస్ట్ ని బట్టి వీరి యొక్క పే స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ నోటిఫికేషన్ కి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మనం ఈ డేట్ ఆఫ్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ April 15th అనేది మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. May 6th తోటి ఈ అప్లికేషన్ May 6th ఈవినింగ్ 5 PM వరకు ఈ అప్లికేషన్ అనేది మనకి యాక్టివ్ లో ఉంటుంది. సో ఇది May 6th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇందుకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ ఫస్ట్ మనకి CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో CBT ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. చూసారు కదా పే స్కేల్ స్టార్టింగ్ ఎంత ఉందో మనకి ఆల్మోస్ట్ 90,000 ఉంది హైయెస్ట్. సో అక్కడి నుంచే మనకి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో CBT అనేది కూడాను మీకు రిలవెంట్ సబ్జెక్ట్స్ నుంచే మనకి ఆ టాపిక్స్ అనేవి కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ లేదంటే ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ స్ట్రాటజీ కానీ నేను మీకు కంప్లీట్ వీడియో ఒకటి చేస్తాను కేవలం ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటిది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి, లేదంటే ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనకి ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో సో నేను లింక్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.